మనందరం చూసే ఉంటాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బస్సు, ఒక లారీ మొత్తం డివైడర్ని గుద్దుకొని వచ్చి డీజిల్ ట్యాంకర్ని ఢీకొని అక్కడ దగ్గరే బ్లాస్ట్ అవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉంటాం, దాదాపు మన ఇండియాలో డివైడర్స్ మొత్తం సిమెంట్తోనో లేకుంటే ఒక రౌతుతోనో కట్టి ఉంటాయి. ఏమన్నా బలంగా ఢీ కొట్టినప్పుడు లారీ అనేది, బస్సు అనేది చాలా వేగంగా ఉంటాయి. చిన్న చిన్న కార్లు, బైకులు లేదా ఢీ కొట్టి అక్కడనే ఆగిపోవచ్చు. కానీ పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు ఏంటంటే డివైడర్ని ఢీ కొట్టినప్పుడు డివైడర్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి ఆ లారీ లేదా బస్సు కానీ ఆపోజిట్ రూట్లో కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ సేమ్ అలాంటి జరిగింది. మన దేశానికి పక్కన దేశానికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే, పక్కన దేశాల్లో ఎగ్జాంపుల్ మన ట్రక్కులు కానీ కార్లు కానీ గుద్దుకుంటే స్టీల్ డివైడర్లు ఉంటాయి, అక్కడ నుంచి క్రాస్ లో పుష్ చేస్తాయి. అప్పుడు ఏంటంటే యాక్సిడెంట్ జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ రూట్ లో పోకుండా అదే రూట్ లో ఓనికి ఈ రోడ్ నుంచి ఆపోజిట్ రోడ్ కోనికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన ఇండియాలో ఏంటంటే ఎవరికి పడితే వారికి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటా, వాళ్ళ కంపెనీ మంచిదా కాదా అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ సిమెంట్ డివైడర్లు ఏంటంటే గుద్దుతో ఒకటేసారి చెల్లచెరం అయిపోతాయి. ఆ ఇటుకలు కానీ లేకుంటే ఆ రౌతులు కానీ ఆ సిమెంట్ కానీ. దానికన్నా బెటర్ ఏంటంటే స్టీల్ పోల్స్ లాంటివి ఇలాంటివి చేస్తే యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఢీ కొట్టినప్పుడు ఆపోజిట్ లో పోకుండా సేఫ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు చాలా మంది ఏం ఆలోచించాలంటే, మీరు మాక్సిమం మీరు టూర్స్కి వెళ్ళాలన్నా, ఇట్లా బయటకు వెళ్ళాలన్నా బస్సులో పయనిస్తూ ఉంటారు. బస్సులో ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మెయిన్ డోర్ వైపే వెళ్తారు. ఆడ అందరు జమ అయ్యి మీ ముంగడికి వెనుక ఊరాకుండా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే అట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు, ఫైర్ అయినప్పుడు మీ ఎక్కడైతే కిటికీలు ఉంటాయో ఆ కిటికీల్ని పలగొట్టుకుని బయటకు వచ్చే మెయిన్ ఇంపార్టెంట్. మీరు బస్సు ఎక్కేటప్పుడే కానీ అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా హ్యామర్స్ సుత్తే ఎక్కడ ఉంది ఏంది అనేది మొత్తం తెలుసుకోండి. ఒకవేళ మీకు ఆ హ్యామర్ కనబడకుంటే అక్కడ ఉండే కండక్టర్లే, డ్రైవర్ని అడగండి. చెప్పలేము ఎప్పుడు ఏ ప్రమాదం ఎట్లా వచ్చేది తెలియదు. ఇప్పుడు అవుతుందా అడుగుడు ఎందుకని అట్లా అనుకోకండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కానీ సేఫ్ జోన్లో ఉండాలి ప్రజలు ఎప్పుడు కానీ. అసలు మన ఇండియాలో ఎన్ని యాక్సిడెంట్లు ఏం జరుగుతున్నాయో ఇంకా అర్థమవుతలేదు. ప్రతిసారి ఈ లారీలు, ప్రతిసారి ట్రక్కులు లేదా బస్సులు ఎందుకు ఇట్లా జరుగుతుందో ఎవరికి అర్థమవుతలేదు. కనీసం మీరు ఎవరైతే లారీ ఓనర్స్ ఉన్నారో, బస్సు ఓనర్స్ ఉన్నారో, కనీసం మీరు ఎవరైతే మీ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళని తప్పనిసరి చెక్ చేయండి, ఆల్కహాల్ తీసుకుంటారా లేదని చెప్పి. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నైట్ టైంలో దాదాపు మొన్న కూడా యాక్సిడెంట్ కర్ణాటక జరిగింది. ఏంటంటే దాదాపు 2:30 గంటలు, 2 గంటల 30 నిమిషాలు దాదాపు ఆ టైంలోనే. ఆ టైంలో ఏంటంటే మ్యాక్సిమం మన అందరం మనుషులకి, మనందరం హ్యూమన్స్కి ఆ టైంలోనే స్లీపింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ. కొంచెం చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, స్లీపింగ్ వచ్చినట్టయితే వెహికల్ పక్కన పార్క్ చేసుకొని టీయో లేదా సంథింగ్ ఏమైనా తాగి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీ చేతుల్లో వందల మంది ప్రాణాలు ఉంటాయి, వేల మంది కుటుంబాలు వారిపైన ఆధారపడి ఉంటారు. ఇంకొకటి లారీ డ్రైవర్స్ అని, బస్ డ్రైవర్స్ ఎట్లా అంటే వాళ్ళకు